హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనీతో మస్తీ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈరోజు మీకు మంచి హెయిర్ ఆయిల్ అయితే చూపించబోతున్నాను. ఇది మాకు ఎక్కువగా విపరీతంగా జుట్టు ఊడిపోతుంది, ఎంత మంచి కాస్ట్లీ ఆయిల్స్ యూస్ చేసినా కూడా రిజల్ట్ లేదు, అలాగే ఎంత మంచి షాంపూ యూస్ చేసినా కూడా మాకు రిజల్ట్ కనిపించట్లేదు అనే వాళ్ళకి ఇది బెస్ట్ ఆయిల్ అండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి, మీకు తప్పకుండా బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. సో దానికోసం నేను ఇక్కడ పారాషూట్ ఆయిల్ అయితే తీసుకున్నాను. సో మీరు యూస్ చేసే ఆయిల్ ఏదైనా వాడొచ్చండి. తర్వాత వచ్చేసి నేను ఇక్కడ మెంతులు, తర్వాత కలౌంజీ సీడ్స్ తీసుకున్నాను. అలాగే 2 ఉసిరికాయలు అయితే యూస్ చేశాను. నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు 2 ఉసిరికాయలు సరిపోయాయి. సో మీరు ఇలా ముక్కలన్నా చేసుకొని యూస్ చేయొచ్చు, లేదంటే ఇలా మిక్సీ అన్నా పట్టుకోవచ్చు. నేనైతే ఇలా మిక్సీ పట్టుకున్నాను. సో నేను తీసుకున్న ఆయిల్ అయితే నాకు ఈ కప్పు నిండా వచ్చిందనమాట. సో నేను ఇక్కడ మెజర్ చేసి వేసుకుంటున్నాను. ఈ కప్పుకి నేను 2 ఉసిరికాయలు అయితే యూస్ చేశాను. మీరు ఇంకా ఎక్కువ చేసుకునే పని అయితే దీని ప్రకారం ఇంగ్రీడియంట్స్ని కొంచెం ఎక్కువగా తీసుకోండి. మనం ఈ ఆయిల్లో ఉసిరికాయ యూస్ చేయడం వల్ల మనకి హెయిర్ ఫాల్ అనేది తగ్గుతుంది, అలాగే హెయిర్ లాస్ తగ్గుతుంది, డాండ్రఫ్ రాకుండా చేస్తుంది అనమాట. ఈ ఉసిరికాయలో విటమిన్ సి అనేది ఉంటుంది. సో దానివల్ల మనకి డాండ్రఫ్ని కూడా కంట్రోల్ చేస్తుంది, అలాగే గ్రే హెయిర్ని కంట్రోల్ చేస్తుందండి. సో ఇన్ని బెనిఫిట్స్ ఉన్నాయి ఈ ఉసిరి వాడడం వల్ల. సో అస్సలు స్కిప్ చేయకండి, దొరకలేదు అని అస్సలు స్కిప్ చేయకండి, కంపల్సరీ ఉసిరికాయనైతే యూస్ చేయండి. సో మనం మిక్సీ పట్టుకున్న ఉసిరికాయను వేసి ఒక 2 నిమిషాలు ఉంచుకున్న తర్వాత మెంతులు అలాగే కలోంజీ సీడ్స్ కూడా వేయాలి. వేసిన తర్వాత మనకి ఆయిల్ అయితే ఇలా ఫామ్ అవుతుంది, నురుగులా ఫామ్ అవుతుంది అనమాట. సో దీన్నంతా లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేయాలన్నమాట. హై ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ అస్సలు పెట్టుకోవద్దు. ఇదంతా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఈ ప్రాసెస్ అయితే చేయాలి. సో నేను ఇక్కడ చూపించాను కదా, మెంతులు ఉసిరి గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాయి. సో నేను ఇంకా స్టవ్ అయితే కట్టేశాను. తర్వాత దీన్ని స్ట్రెయిన్ చేసుకోవాలి. సో ఫస్ట్ ఇలా అయితే ఒక స్ట్రెయినర్తో స్ట్రెయిన్ చేసుకొని మిగిలిన ఎక్సెస్ ఆయిల్ ఏదన్నా ఉంటే ఒక క్లాత్ తీసుకొని దానిలోకి ఈ మిగిలిన వేస్ట్ ఉంటుంది కదా అది వేసి గట్టిగా పిండేశారంటే చాలు, మిగిలిన ఎక్సెస్ ఆయిల్ మొత్తం వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ నేను మెయిన్ చూపిస్తున్నాను, ఇదే మన మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. దీన్ని ఆయిల్లో హీట్ చేయొద్దు. ఇలాగే ఆయిల్ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఒక 2 ఈ క్యాప్సిల్స్ని అయితే నేను ఇక్కడ తీసుకుంటున్నాను. సో నేను తీసుకున్న క్వాంటిటీకి నాకు ఈ 2 ఈ క్యాప్సిల్స్ సరిపోతాయి. సో మీరు మీ క్వాంటిటీని బట్టి ఈ క్యాప్సిల్స్ని పెంచుకోవచ్చు అనమాట. సో నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ క్యాప్సిల్స్ని ఆయిల్లో వేసి హీట్ చేయొద్దు, అలాగే వేయడం కూడా మర్చిపోకండి. సో ఇది మెయిన్ ఇంగ్రీడియంట్ అనమాట. సో మనం ఈ ఆయిల్కి యూస్ చేసినవన్నీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ కాబట్టి మనకి రిజల్ట్ కూడా చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నేను అందరిలాగా నైట్కే మీ హెయిర్ పెరిగిపోతుంది, లేదంటే 2-3 రోజుల్లోనే మీ జుట్టు ఊడిపోవడం తగ్గిపోతుందని అయితే చెప్పట్లేదు. నేను ఒకటే చెప్తానండి, మనం న్యాచురల్గా యూజ్ చేసేది ఏదైనా రిజల్ట్ లేట్ అవ్వచ్చు కానీ పర్మనెంట్ సొల్యూషన్ ఉంటుంది. సో నేను మా హస్బెండ్కి ఇది 9 months నుంచి యూజ్ చేస్తున్నాను. సో నాకు రిజల్ట్ కనిపించింది కాబట్టి మీతో ఈ హెయిర్ ఆయిల్ అయితే షేర్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ ఎలా అప్లై చేయాలంటే, మనం ప్రిపేర్ చేసుకున్న ఆయిల్ని స్కాల్ఫ్కి అలాగే రూట్స్ దగ్గర నుంచి పట్టించాలండి. ఇదే అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా యూజ్ చేయొచ్చు. సో ఇలా హెయిర్ని లాగుతూ అలాగే మసాజ్ చేస్తూ ఒక 5 to 10 minutes అయితే ఖచ్చితంగా ఇలా మసాజ్ చేస్తూ అప్లై చేసుకోండి. అప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. సో మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే, కూమ్ చేసుకొని హెయిర్ ఆయిల్ అప్లై చేసుకోండి. అప్లై చేసుకున్న తర్వాత అస్సలు కూమ్ చేయొద్దు, అలాగే కొప్పు పెట్టేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ అయితే వాష్ చేసుకోండి. సో ఇలా ఒక 1 month కానీ మీరు చేసినట్లయితే మీకు మంచి రిజల్ట్ ఉంటుంది. తప్పకుండా ఈ హెయిర్ ఆయిల్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.